చికెన్ చీజ్ ఫుట్బాల్ రెసిపీ అండి. ఇది సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే రైస్కి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేయండి. 2 టేబుల్ స్పూన్ ధనియా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసేసి ఒక 4-5 ఎండుమిర్చి వేసేసి వేయించండి. 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ కూడా వేయించి పక్కన పెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి వేసేయండి. వేసేసినాక వేయించిన మసాలా వేసేయండి. 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు చికెన్ కూడా వేసి మిక్సీ పట్టండి. తర్వాత తగినంత పసుపు వేయండి, తగినంత ఉప్పు, తగినంత కారం అయితే వేసేయండి. వేసేసి కలిపేయండి. కలిపిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసేయండి. వేసి మళ్ళీ కలపండి. ఒక ఎగ్ తీసుకొని వేసేసి మళ్ళీ దాన్ని అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టండి. బ్రెడ్ని సైడ్లో కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టండి. తర్వాత చీజ్ కూడా తీసుకొని సేమ్ అలాగే అండి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టండి. చేతికి అనేది ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసి ఒక బాల్ అంత షేప్లో చికెన్ తీసేసుకొని మధ్యలో ప్రెస్ చేసి చీజ్ అనేది స్టఫింగ్ చేయండి. స్టఫింగ్ చేసి మళ్ళీ బాల్ షేప్లో చేసి ముందుగా రెడీ చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు దాంట్లో వేసి ఒక 2 రౌండ్స్ అలా తిప్పండి. తర్వాత ఆయిల్ అనేది హీట్ చేయండి. హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అనేది తీసి దాంట్లో వేయండి. వేసిన వెంటనే మాత్రం టర్న్ చేయకండి. ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత టర్న్ చేయండి. టర్న్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేయండి. అంతే అండి, ఈజీగా చికెన్ చీజ్ ఫుట్బాల్ రెసిపీ అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.